బాబూజీ, మీరెందుకు సూటిగా ఇది చేయండి అని చెప్పరు? దానివల్ల ఆ సూచన తమకు కాదని అనుకుంటున్నారు అని మాస్టరును నేను అనేకసార్లు అడిగాను. దానికి వారు, లాలాజీ అలా చెయ్యలేదు కాబట్టి నేను చెప్పను అని అన్నారు. అంతేకాదు, నా వద్దకు వస్తున్న వాళ్ళు చిన్నపిల్లలు కారు. ఎక్కువ భాగం బాగా చదువుకున్నవారు, వివేకవంతులు ఉన్నారు. ఇది ఎవరికై వారు తెలుసుకోవాలి. ఒకవేళ నేను చెప్పింది వారు ఏ కారణం చేతనైనా చేయలేకపోతే గురువు ఆజ్ఞను ధిక్కరించిన పాపం వారికి చుట్టుకుంటుంది అని వివరించారు. ఇటువంటి ప్రేమమూర్తిని గురువుగా పొందటం మన అదృష్టం కాదా?